డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునే టాపిక్ ఏమిటంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం. మనం టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక సలహా. చాలామంది స్టూడెంట్స్ నా ఛానల్కి వచ్చి వీడియోస్ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా మనవి ఏంటంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను నా ఛానల్లో పోస్ట్ చేసేటటువంటి ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ని ప్రతి ఒక్కరూ వేరే వాళ్ళకి షేర్ చేయండి. సో దీనికంటే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి. సో మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు ఈ యొక్క టాపిక్ ఆర్ సబ్జెక్ట్ ఆ పాయింట్ వరకే అర్థమవుతుంది, తెలుస్తుంది. మిగతా భాగం మీకు ఏమీ తెలవదు, అంటే హాఫ్ నాలెడ్జ్ అవుతుంది. దీనివల్ల టైం వేస్ట్ తప్ప వేరే ప్రయోజనం లేదు. కాబట్టి చివరి వరకు చూసినట్లయితే మీకు ఈ టాపిక్ మీద సంబంధించి మీకు ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. నేను ఇంకో మాట చెప్తాను దీంట్లో. ఇప్పుడు మనం కాలేజ్కి వెళ్తాం, బిఏ, బిఎస్సి, బీకామ్, ఆర్ఆర్, ఎంఏ, ఎంకామ్, ఈసీఏ, బీసీఏ, ఎంసీఏ, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఏదైనా సరే క్లాస్కి వెళ్తాం. ఈ కాలేజ్కి వెళ్ళేది మనం ఏంటి? మన యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కోసం కదా. దానికోసం మనం కనీసం 2-3 అవర్స్ కాలేజీలో మనం స్పెండ్ చేస్తాం, కాలేజీలో కూర్చుంటాం. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి? ఏం నేర్చుకుంటాం అంటే టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ అన్నమాట ఇది. కాబట్టి ఇలాంటప్పుడు దీనికి కూడా మీరు టైంని స్పెండ్ చేయాలి. ఇక్కడ వచ్చి ఒక వీడియో 40-50 మినిట్స్ ఉంటుంది, లేదంటే మ్యాక్సిమం 1 గంట లోపలే ఉంటుంది. ఆ మాత్రం స్పెండ్ చేయకుంటే మనం ఎలా ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకోగలం? కాబట్టి అలా టైం స్పెండ్ చేసి చివరి వరకు చూస్తే మీకు ఈ టాపిక్ మీద పూర్తి నాలెడ్జ్ మీకు వస్తుంది. తర్వాత మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీకు ఈ సబ్జెక్టు వస్తుంది. కాబట్టి దయచేసి చివరి వరకు చూడండి. చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని చాలా మందికి షేర్ చేస్తారు. అప్పుడు చాలా మంది ఈ టాపిక్ని నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం టాపిక్లోకి ఎంటర్ అవుదాం. ఈ ఎంటర్ అయినప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంతవరకు మనం ట్రేడరు, మ్యానుఫ్యాక్చరరు, సర్వీస్ ప్రొవైడరు వీళ్ళకి సంబంధించి అకౌంటింగ్ అంతా నేర్చుకున్నాం. ఈ అకౌంటింగ్లో ఒక సప్లయర్ ఉంటాడు. సెల్లర్ని సప్లయర్ అంటాం, బయ్యర్ని రిసిపియంట్ అంటాం. సో ఈ సప్లయరు లేదా సెల్లరు తనకి సంబంధించినటువంటి అది గూడ్స్ ఆర్ సర్వీసెస్కి ఇన్వాయిస్ ఇష్యూ చేస్తాడు, ఇన్వాయిస్ ఇస్తాడు బయ్యరు లేదా రిసిపియంట్కి. ఆ ఇన్వాయిస్లో ట్యాక్సిబుల్ వాల్యూ, జిఎస్టి వేస్తే మొత్తం కలిపి ఈ ఇన్వాయిస్ వాల్యూ, టోటల్ ఇన్వాయిస్ వాల్యూని ఉంటుంది. ఆ ఇన్వాయిస్ రిసిపియంట్కి ఇచ్చినట్లయితే బయ్యరు ఆ మొత్తాన్ని ఈ యొక్క సెల్లరు లేదా సప్లయర్కి పే చేస్తాడంటే ట్యాక్సిబుల్ వాల్యూ ప్లస్ జిఎస్టి మొత్తం సప్లయర్కి పే చేస్తాడు. అప్పుడు సప్లయరు తన యొక్క ట్యాక్సిబుల్ వాల్యూ, గూడ్స్ వాల్యూ, సర్వీస్ వాల్యూ తను తీసుకొని ఈ కలెక్ట్ చేసినటువంటి జిఎస్టి ఉంది, ఆ జిఎస్టిని మాత్రం మన యొక్క జిఎస్టి నంబర్తో వాడు గవర్నమెంట్కి పే చేస్తాడు. సో మన అమౌంట్ త్రూ సెల్లర్ ద్వారా గవర్నమెంట్కి వెళ్తుంది. గవర్నమెంట్ నుంచి మనం ఈ యొక్క పే చేసిన అమౌంట్ ట్యాక్స్కి ఐటీసీని తెచ్చుకుంటాము. దీన్ని ఏమంటారంటే నార్మల్గా ఇదే జరిగేది. నార్మల్గా సెల్లర్కి బయ్యరు మొత్తం సెల్లర్కి పే చేస్తాడు ట్యాక్స్తో సహా. ఆ ట్యాక్స్ని సెల్లరు గవర్నమెంట్కి పే చేస్తాడు. ఆ గవర్నమెంట్ నుంచి సప్లయరు ఈ బయ్యరు ఐటీసీని తీసుకుంటాడు. అందువల్ల ఇది నార్మల్గా జరిగేది. కాబట్టి దీన్ని నార్మల్ ఛార్జ్ మెకానిజం అంటారు. నార్మల్ ఛార్జ్ మెకానిజం. దీన్నే ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం అంటారు. అంటే ఏంటంటే ఈ గూడ్స్ వాల్యూ అట్లా పెడితే ఈ జిఎస్టి ట్యాక్స్ అనేది ఈ బయ్యరు లేదా రిసిపియంట్ సప్లయర్కి అంటే సెల్లర్కి వాడు ఆ ట్యాక్స్ని ఫార్వర్డ్ చేస్తాడు. సప్లయర్ ఏం చేస్తాడంటే ఆ ట్యాక్స్ని, ఆ జిఎస్టిని గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేస్తాడు. దాన్ని మనం ఐటీసీ తీసుకుంటాం. సో ఇలా ఒకరికొకరు మనం రిసిపియంట్ సప్లయర్కి, సప్లయర్ గవర్నమెంట్కి ఈ జిఎస్టి ట్యాక్స్ని ఫార్వర్డ్ చేస్తారు. కాబట్టి దీన్ని ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం అని కూడా అంటారు. సో ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం అన్న నార్మల్ ఛార్జ్ అన్న బయ్యరు అంటే రిసిపియంట్ సప్లయర్కి జిఎస్టి పే చేస్తే సప్లయర్ గవర్నమెంట్కి పే చేస్తాడు. పే చేస్తే
అప్పుడు గవర్నమెంట్ నుంచి మన యొక్క బయ్యరు అంటే రిసిపియంట్ పే చేసిన అతనే కాబట్టి అతను ఐటీసీ పొందుతాడు. అలాగే ఇది అలా కాకుండా ఈ యొక్క జిఎస్టిలో ఒక సెక్షన్ 9 అని ఉంది. ఈ సెక్షన్ 9 కింద కొన్ని గూడ్స్ సర్వీసెస్ స్పెసిఫై చేశారు. కొన్ని సెక్షన్స్ మూడిట్లో దాంట్లో ఇక్కడ ఈ యొక్క సప్లయర్ లేదా సెల్లరు ఎటువంటి జిఎస్టిని కలెక్ట్ చేయకూడదు. తన యొక్క గూడ్స్ ఆ సర్వీసెస్ సంబంధించి ట్యాక్సిబుల్ వాల్యూ ఉంది, ఆ అమౌంట్ మాత్రమే వాడు సెల్లరు బిల్లులో ఎంటర్ చేస్తాడు, దాన్ని మాత్రమే కలెక్ట్ చేసుకుంటాడు. ఎటువంటి జిఎస్టిని ఎంటర్ చేయడు, అంటే జిఎస్టిని కలెక్ట్ చేయడు. అలాంటప్పుడు గవర్నమెంట్కి జిఎస్టి ఎలా పోతుందంటే ఈ బయ్యరు లేదా రిసిపియంట్ ఉన్నాడే ఇతను సప్లయర్కి పే చేసి అతని ద్వారా గవర్నమెంట్కి పే చేయకుండా ఈ బయ్యరు లేదా రిసిపియంట్ డైరెక్ట్ గా గవర్నమెంట్ కి పే చేస్తాడు. సో బయ్యర్ డైరెక్ట్ గా గవర్నమెంట్ కి పే చేస్తాడు ట్యాక్స్ ని. సో పే చేసిన తర్వాత ఐటీసీ తెచ్చుకుంటాడు. త్రూ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో సెల్లర్కి పే చేసి సెల్లర్ గవర్నమెంట్కి పే చేస్తే తర్వాత ఐటీసీ తెచ్చుకుంటాం. ఈ రెండవ దాంట్లో వచ్చి దీన్ని ఏమంటాం అంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం. దీంట్లో వచ్చి సప్లయర్ రిసిపియంటే డైరెక్ట్ గా గవర్నమెంట్కి పే చేస్తాడు, పే చేసి ఆ అమౌంట్ ని ఐటీసీ తెచ్చుకుంటాడు. మొత్తం మీద గవర్నమెంట్కి పే చేయాలి, ఐటీసీ తెచ్చుకోవాలి. ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం త్రూ సెల్లర్ గవర్నమెంట్కి పే చేస్తాం, ఐటీసీ తెచ్చుకుంటాం. ఈ రెండో పద్ధతిలో మనం డైరెక్ట్ గా గవర్నమెంట్కి పే చేస్తాం, ఐటీసీ తెచ్చుకుంటాం. రెండిట్లో పేమెంట్ ఉంటుంది, ఐటీసీ ఉంటుంది. కానీ త్రూ సెల్లర్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం డైరెక్ట్ గవర్నమెంట్ కి రివర్స్ దీన్ని అంటాం. దీన్ని ఏమంటారంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఇది నార్మల్ గా జరిగేటటువంటి నార్మల్ మెకానిజం. ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం, నార్మల్ ఛార్జ్ మెకానిజం ఇది వచ్చి దానికి వ్యతిరేకం కదా. అందువల్ల దీన్ని రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటారు. సప్లయర్ ఎటువంటి ట్యాక్స్ ని కలెక్ట్ చేయకూడదు, దానికి బయ్యరు లేదా రిసిపియంటే ఆ ట్యాక్స్ ని గవర్నమెంట్ కి పే చేసి ఐటీసీని తెచ్చుకుంటాడు. ఓకే, దీంట్లో సెక్షన్ 9 లో ఈ రివర్స్ ఛార్జింగ్ మెకానిజం గురించి ఉంది. సెక్షన్ 9 లో 3 సబ్ సెక్షన్ ఉన్నాయి. సెక్షన్ 9(3), సెక్షన్ 9(4), సెక్షన్ 9(5) 3 సబ్ సెక్షన్లు ఉన్నాయి. ఈ 3 సెక్షన్లు దేనికి సంబంధించినట్టు 3 సబ్ సెక్షన్లు మొట్టమొదటి 9(3). ఇది ఎక్కువ పాపులర్ అనమాట. మొత్తం ఇదే ప్రతి ఒక్క బిజినెస్ లో కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది సెక్షన్ 9(3). ఈ 9(3) కింద కొన్ని గవర్నమెంట్ ఆ యాక్ట్ లోనే సెక్షన్ 9(3) కింద కొన్ని గూడ్స్ ని కొన్ని సర్వీసెస్ ని స్పెసిఫై చేశారు. ఈ గూడ్స్ ఆర్ ఈ సర్వీసెస్ కి సప్లయరు ఎటువంటి ట్యాక్స్ ని కలెక్ట్ చేయకుండా ఓన్లీ తన యొక్క ట్యాక్సిబుల్ వాల్యూ మాత్రమే, గూడ్స్ లేదా సర్వీస్ వాల్యూ, బేసిక్ వాల్యూ, దాన్నే ట్యాక్సిబుల్ వాల్యూ అంటాం, దాన్ని మాత్రమే కలెక్ట్ చేసుకుంటాడు. ట్యాక్స్ కలెక్ట్ చేసుకోడు. బయ్యర్ ఉంటాడు కదా రిసిపియంట్, అతను గవర్నమెంట్ కి పే చేయాలి. ఇది రివర్స్ ఛార్జ్ ప్రకారం. అది ఆ గూడ్స్ అంటే కొన్ని రకాల గూడ్స్ స్పెసిఫై చేశారు. 16 రకాల గూడ్స్, 18 రకాల సర్వీసెస్ ఇచ్చినారు. వాటిలో ముఖ్యమైనవి తీసుకుంటే అంతా మనకు అక్కర్లేదు, కొన్ని అప్లై అవుతాయి. సర్వీసెస్ లో గూడ్స్ లో వచ్చి క్యాష్యూ నట్స్ దాన్ని ఏమంటామంటే నాట్ పీల్డ్ అంటాం. నాట్ పీల్డ్ అంటే ఆ క్యాష్యూ నట్టు చెట్టు నుంచి తీస్తారు కదా, తీసిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి ఆ నట్స్ బయటికి తీసి ఇవన్నీ చేయడాన్ని పీలింగ్ అంటారు. అటువంటి పీలింగ్ ఏం చేయకుండా రాగా చెట్టు నుంచి తీసినటువంటి ఈ యొక్క క్యాష్యూ నట్స్ మొత్తాన్ని అలాగే సేల్ చేస్తే దాన్ని క్యాష్యూ నట్స్ అంటాం, నాట్ పీల్డ్. తర్వాత రెండవది బీడీ ర్యాపర్, దాన్నే టెండు లీవ్స్ అంటాం. బీడీ ర్యాపర్ అంటే బీడీలు చుట్టేదానికి ఉపయోగించేటువంటి ఆకుని బీడీ ఆకు అంటాం. ఆ బీడీ ఆకు అది బీడీ ర్యాపర్, దాన్నే టెండు లీవ్స్ అంటాం. టెండు లీవ్స్ తర్వాత టొబాకో లీవ్స్, పొగాకు. తర్వాత రా కాటన్, పచ్చి కాటన్, చెట్టు నుంచి తీస్తాం కాటన్ మొక్కలు, కాటన్వి, అవి ఓపెన్ చేసి కాటన్ బయట తీయకుండా ఆ కాటన్ కాయలు అంటాం కదా, పత్తి కాయలు, ఆ కాటన్ కాయలు అలాగే రా కాటన్ సేల్ చేస్తే అది. సో ఇది అలాగే ఇవంతా ఎవరు అగ్రికల్చరిస్ట్ చేస్తారు. అగ్రికల్చరిస్ట్ ఇవంతా చేస్తారు, అమ్మేస్తారు. అలాగే సిల్క్ యార్న్ అంటే పట్టు పురుగుల్ని పెంచి వ్యవసాయదారులే పట్టు పురుగుల్ని పెంచి ఆ తీసినటువంటి పట్టుని దారాలు అవన్నీ చేయకుండా రా పట్టు అన్నమాట, తీసిన పట్టుని అలాగే సేల్ చేస్తే దాన్ని సిల్క్ యార్న్ అంటారు. ఇది సో ఇవన్నీ వ్యవసాయదారులు చేస్తారు, సరేనా. అలాగే సప్లై ఆఫ్ లాటరీ టికెట్స్. ఇప్పుడు లాటరీ టికెట్స్ గవర్నమెంట్ లాటరీ కండక్ట్ చేస్తే గవర్నమెంట్ లాటరీ టికెట్ సప్లై చేస్తుంది ఎవరికి? డిస్ట్రిబ్యూటర్ లేదా ఏజెంట్స్, వాళ్ళకి సప్లై చేస్తే అప్పుడు గవర్నమెంట్ ఎటువంటి ట్యాక్స్ ని కలెక్ట్ చేయకూడదు. ఆ రిసిపియంట్ ఎవరైతే డీలరు లేదా డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడో వాళ్ళు దానికి జిఎస్టిని గవర్నమెంట్కి పే చేయాలి. సో అది అంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం వర్తిస్తుంది. అలాగే
యూజ్డ్ వెహికల్స్, పాత వెహికల్స్ కానీ, సీజ్డ్ గూడ్స్ ఆర్ వెహికల్స్, గవర్నమెంట్ ఒక్కసారి కొన్ని వెహికల్స్ ని సీజ్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అలాగే కొన్ని గూడ్స్ ని సీజ్ చేస్తారు, ట్యాక్స్ కట్టకుండా దొంగమాల్ రవాణా చేస్తుంటే అదంతా సీజ్ చేస్తారు గవర్నమెంట్, అటువంటివి. అలాగే యూజ్డ్ ఆర్ ఓల్డ్ గూడ్స్, ఏదైనా గూడ్స్ ఏదో యూజ్ చేసి అమ్మింది, సెకండ్ హ్యాండ్ గూడ్స్, వేస్ట్ కానీ స్క్రాప్ కానీ ఇవన్నీ సేల్ చేసినప్పుడు సెల్లరు ఎటువంటి ట్యాక్స్ ని కలెక్ట్ చేయకూడదు. రిసిపియంట్ బయ్యరే దాని మీద ట్యాక్స్, దాని కన్సర్న్ రేట్ ఎంతో, వీటన్నిటికీ దాని కన్సర్న్ రేట్ ఎంత ఉందో ఆ రేట్ ప్రకారం సెల్లరే బయ్యరే డైరెక్ట్ గా గవర్నమెంట్ కి పే చేయాలి. ఇప్పుడు ఇవి తీసుకుంటే కొందరు అగ్రికల్చరిస్టులు, కొందరు వ్యాపారస్తులు ఉంటారు. వీళ్ళన్నిట్లో ఈ సెల్లర్ లేదా సప్లయర్ అనే అతను రిజిస్టర్డ్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. రిజిస్టర్డ్ అయినా సరే, అన్రిజిస్టర్డ్ అయినా సరే, ఎందుకంటే ట్యాక్స్ అతను కలెక్ట్ చేయడు, పే చేయడు కాబట్టి. రిజిస్ట్రేషన్ ఉన్నా సరే, రిజిస్ట్రేషన్ లేకపోయినా సరే నో ప్రాబ్లం. అన్రిజిస్టర్డ్ ఆర్ రిజిస్టర్డ్ డీలర్స్ అయినా పర్లేదు. కానీ రిసిపియంట్ పర్చేజ్ చేస్తాడు కదా, అతను గవర్నమెంట్ పే, అతను మాత్రం రిజిస్టర్డ్ అయి ఉండాలి. సో సప్లయర్ రిజిస్టర్డ్ ఆర్ అన్రిజిస్టర్డ్. ఎవరికి సప్లై చేస్తాడు ఇతను? గవర్నమెంట్ కి, ఐ మీన్ రిజిస్టర్డ్ చేసినటువంటి రిజిస్టర్డ్ డీలర్స్, కంపెనీస్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్, అన్ని రిజిస్టర్ అయినటువంటి కార్పొరేషన్స్, వాటన్నిటికీ ఎవరికైనా సప్లై చేయొచ్చు. అంటే రిసిపియంట్లు అంతా రిజిస్టర్డ్ అన్నమాట. సప్లయర్స్ రిజిస్టర్డ్ ఆర్ అన్రిజిస్టర్డ్ గూడ్స్. నెక్స్ట్ రెండవది సర్వీసెస్. ఈ సర్వీసెస్ చాలా ఇచ్చారు, అవి అందరికీ అప్లై కావు. ఆ సర్వీసెస్ కొన్ని సర్వీసులు కొందరికి అప్లై అవుతాయి, వాళ్ళు మాత్రమే దీన్ని యూజ్ చేస్తారు. ఈ సర్వీసెస్ లో కూడా సర్వీస్ ప్రొవైడర్ అంటే సర్వీస్ ఇచ్చే సెల్లరే, సప్లయర్ ఆఫ్ గూడ్స్ ఇక్కడే ఉంటాం, సప్లయర్ ఆఫ్ సర్వీస్. సప్లయర్ ఆఫ్ సర్వీస్ ఇక్కడేమో సప్లయర్ ఆఫ్ గూడ్స్, ఇక్కడేమో సప్లయర్ ఆఫ్ సర్వీస్. ఈ సర్వీస్ సప్లై చేసిన వ్యక్తి ఎటువంటి ట్యాక్స్ ని కలెక్ట్ చేయకూడదు. ఇక్కడ కూడా ఈ సర్వీస్ ప్రొవైడర్, సర్వీస్ ఇచ్చే వ్యక్తి, ఇతను కూడా రిజిస్టర్డ్ కావచ్చు, అన్రిజిస్టర్డ్ కావచ్చు. ఎందుకని? అతను ఎటువంటి ట్యాక్స్ ని కలెక్ట్ చేయకూడదు, గవర్నమెంట్ పే చేసేది లేదు కాబట్టి. వీళ్ళు అన్రిజిస్టర్డ్ అయినా సరే, రిజిస్టర్డ్ అయినా సరే నో ప్రాబ్లం, వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ కలెక్షన్ చేయకూడదు. కాబట్టి ఆ రిసిపియంట్ మాత్రమే దానికి రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఆ రిసిపియంట్ మాత్రమే ఆ జిఎస్టిని గవర్నమెంట్ కి డైరెక్ట్ గా పే చేస్తాడు, రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద. కాబట్టి సప్లయర్ రిజిస్టర్డ్ ఆర్ రిజిస్టర్డ్ గూడ్స్ అయినా సరే, సర్వీస్ అయినా సరే, రిజిస్టర్డ్ ఆర్ రిజిస్టర్డ్ సప్లయర్ సప్లయింగ్ టు రిజిస్టర్డ్ పర్సన్, అది కంపెనీ కానీ లేదంటే ఇండివిజువల్ కానీ ఎవరైనా సరే సప్లైర్. సో సప్లైర్ చేస్తే ఎటువంటి ట్యాక్స్ కలెక్ట్ చేయడు, రిసిపియంట్ మాత్రం ఆ రేటు ప్రకారం ట్యాక్స్ ని గవర్నమెంట్ కి పే చేసి తర్వాత ఆర్సీఎం తీసుకోవాలి. దాంట్లో మామూలుగా మెయిన్ గా ప్రతి ఒక్క బిజినెస్ కి అవసరమైంది జీటీఏ, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ. అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్, దాని గురించి నేర్చుకుందాం ఏంటి అసలు జీటీఏ. సో జీటీఏ సర్వీస్ అంటే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ వాళ్ళ యొక్క సర్వీసు తీసుకున్నట్లయితే, ఆ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ జీటీఏ రిజిస్టర్డ్ కావచ్చు, అన్రిజిస్టర్డ్ కావచ్చు, దానికి ట్యాక్స్ అది వచ్చి ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు. ఆ జీటీఏ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఉంది, దాని మీద మాత్రం ట్యాక్స్ రేటు 5% ఆర్సీఎం కింద ఈ యొక్క రిసిపియంట్ గవర్నమెంట్ కి పే చేయాలి. ఈ 12% మళ్ళీ నేర్చుకుందాం. ప్రస్తుతానికి 5%. జీటీఏ సర్వీస్ కి వచ్చి ట్యాక్స్ వచ్చి జిఎస్టీ 5% మాత్రమే. రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద అంటే రిసిపియంట్ ఆఫ్ సర్వీస్ అతను గవర్నమెంట్ కి పే చేయాలి. జీటీఏ ఎటువంటి ట్యాక్స్ ని కలెక్ట్ చేయడు. రెండవది, అది పోను మిగతా సర్వీస్ అన్నిటికీ ప్రతి సర్వీస్ యొక్క రేట్ వచ్చి జిఎస్టీ రేటు 18%. ఏ సర్వీస్ ఒక్క జీటీఏ సర్వీస్ మాత్రం 5%, 12% కూడా ఉంది, అది మళ్ళీ నేర్చుకుందాం. ఓన్లీ మామూలుగా అయితే 5%. ఆల్ అదర్స్ ఎనీ సర్వీస్ 18%. లీగల్ సర్వీసెస్, లాయర్ ఫార్మ్ ఆఫ్ లాయర్స్ కానీ, సీనియర్ లాయర్స్ ఎవరి దగ్గర సరే మనం లీగల్ సర్వీస్ తీసుకుంటే, కోర్టు కేసులు కానీ ఏవైనా సరే అవన్నీ సర్వీస్ మనం తీసుకుంటే వాళ్ళు రిజిస్టర్డా అన్రిజిస్టర్డా పని లేదు, వాళ్ళు ఎటువంటి ట్యాక్స్ ని కలెక్ట్ చేయకూడదు. రిసిపియంట్ ఆఫ్ సర్వీసే 18%, అన్ని సర్వీస్కి 18%. ఈ ట్యాక్స్ ని ఆర్సీఎం కింద రిసిపియంటే పే చేయాలి. అలాగే రెంట్, ఈ రెంట్ వచ్చి ఒక రిజిస్టర్డ్ పర్సన్ ఒక రిజిస్టర్డ్ పర్సన్ కి లేదా ఈ రెంట్కి ఇచ్చినట్లయితే ఈ టెనెంట్ దాని మీద ట్యాక్స్ ని రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద పే చేయాలి. అలాగే గవర్నమెంట్, లోకల్ బాడీస్ వీళ్ళంతా కాంప్లెక్స్లు, షాపులు, కమర్షియల్ యూనిట్స్ కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళు బిజినెస్ పీపుల్ కి ఈ యొక్క షాప్స్ అంతా రెంట్కి ఇస్తారు. అప్పుడు కూడా గవర్నమెంట్ ఎటువంటి ట్యాక్స్ ని కలెక్ట్ చేయకూడదు. దానికి ఆర్సీఎం వర్తిస్తుంది. ఆర్సీఎం ప్రకారం ఆ టెనెంట్, సప్లయర్ ఆఫ్ రిసిపియంట్ ఆఫ్ సర్వీస్ అంటే దాని టెనెంట్, ఆ షాప్స్ టెనెంట్, ఆ టెనెంట్సే వాళ్ళ ఆర్సీఎం కింద
గవర్నమెంట్కి పే చేయాలి. అలాగే సెక్యూరిటీ సర్వీసెస్ చూడండి, పెద్ద పెద్ద కంపెనీలు, కొంతమంది పెద్ద పెద్ద ఏరియాల్లో ఉండి పెద్ద పెద్ద ఇల్లు వాళ్ళు, ఓనర్స్, మామూలు ప్రైవేట్ వ్యక్తులు కూడా సర్వీసు ఒక సెక్యూరిటీ గార్డ్ నుంచి సెక్యూరిటీ సర్వీస్ని ప్రొవైడ్ చేసుకుంటారు. ఆ సెక్యూరిటీ సర్వీస్ ప్రొవైడ్ చేసే కంపెనీ బిజినెస్లు ఉంటాయి. వాటిని ఏమంటే సెక్యూరిటీ సర్వీస్ కంపెనీస్ అంటాం. వాళ్ళు ఇచ్చేటటువంటి ఈ సెక్యూరిటీ సర్వీసెస్కి వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేయకుండా వాళ్ళ సర్వీస్కి ఎంత ఛార్జో అదే తీసుకుంటారు, ట్యాక్స్ కలెక్ట్ చేయరు. ఈ రిసిపియంట్ ఆఫ్ ద సర్వీస్ ఉంటాడే అతను ఆ సర్వీస్ మీద 18% ట్యాక్స్ని గవర్నమెంట్కి డైరెక్ట్గా పే చేయాలి. ఇవే కాకుండా చాలా ఉంటాయి, అవన్నీ అందరికీ వర్తించవు. ఈ లీగల్ సర్వీసెస్, సెక్యూరిటీ సర్వీసెస్, రెంటు, జీటీఏ ఇవన్నీ చాలా వరకు చాలా బిజినెస్లలోకి ఇవి వర్తిస్తాయి. ఈ లీగల్ సర్వీసు, జీటీఏ అని ప్రతి దానికి ఉంటుంది. బిజినెస్లో గూడ్స్కి ట్రాన్స్పోర్ట్ అనేది అవసరం. ఓకే, ఈ విధంగా తీసుకుంటాం. ఇవి సెక్షన్ 9(3) కింద గూడ్స్ ఆర్ సర్వీసెస్ రిసిపియంట్ ప్లస్ ప్రొవైడర్ అంటే సెల్లర్, సప్లయర్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ రిజిస్టర్డ్, అన్రిజిస్టర్డ్ ఏదైనా సరే అతనికి ఆర్సీఎం వర్తిస్తుంది. ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు. రిసిపియంటే రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఆ రిసిపియంటే గవర్నమెంట్కి పే చేసి ఐటీసీ తీసుకుంటాడు. ఈ యొక్క గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ మాత్రం 5%, మిగతా వాటికంతా 18%. ఈ గూడ్స్ అన్నిటికీ వాటికి సంబంధించిన రేటు ప్రకారం. ఇది సెక్షన్ 9(3). స్పెసిఫైడ్ గూడ్స్, ఇచ్చిన గూడ్స్ సర్వీసెస్ కి మాత్రమే ఇది వర్తిస్తుంది 9(3). వాటి ప్రకారం ఆర్సీఎం కింద రిసిపియంట్ పే చేయాలి. రెండవది వచ్చి సెక్షన్ 9(4). ఇది వచ్చి ఫస్ట్ 2017లో ఇంట్రొడ్యూస్ చేశారు, కొంతకాలమే ఉంచారు, దాని తర్వాత మళ్ళీ దాన్ని సస్పెండ్ చేశారు. మళ్ళా 2019 నుంచి మళ్ళీ దాన్ని కోర్సులోకి తెచ్చారు. అదేంటంటే ఇదంతా రిజిస్టర్డ్ కానీ అన్రిజిస్టర్డ్ కానీ, సరేనా. ఓకే, ఈ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఉంది, దీంట్లో ఈ గూడ్స్ ఆర్ సర్వీసెస్ కాకుండా ఏది సెక్షన్ 9(3)లో వర్తించేటటువంటి గూడ్స్ ఆర్ సర్వీస్ కాకుండా ఇతర గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఏవైనా సరే ఒక అన్రిజిస్టర్డ్ ఇది వచ్చి 9(3) వచ్చి సప్లయర్ రిజిస్టర్డ్ కావచ్చు, అన్రిజిస్టర్డ్ కావచ్చు, కానీ ఈ సర్వీసెస్ గూడ్స్. కానీ 9(4)లో ఈ సర్వీసెస్ ఈ గూడ్స్ కాకుండా ఓన్లీ అన్రిజిస్టర్డ్ డీలర్ యొక్క ఎవరైనా సరే రిజిస్టర్డ్ డీలర్స్ కి సప్లై చేస్తే, ఆ రిజిస్టర్డ్ డీలర్ అందరూ కాదు, మళ్ళీ రిజిస్టర్డ్ డీలర్స్ అందరికి కాదు, కొన్ని రకాలైనటువంటి గవర్నమెంట్ స్పెసిఫై చేస్తుంది ఫలానా రిజిస్టర్డ్ డీలర్ అని. ఆ రిజిస్టర్డ్ డీలర్స్ కి మాత్రమే అన్రిజిస్టర్డ్ డీలరు ఈ సర్వీసెస్ గూడ్స్ కాకుండా వేరే ఏమైనా సప్లై చేస్తే ఆ రిజిస్టర్డ్ డీలర్, స్పెసిఫైడ్ రిజిస్టర్డ్ డీలరు కింద వచ్చి ఆర్సీఎం వర్తిస్తుంది. ఈ అన్రిజిస్టర్డ్ డీలర్కి అటువంటి ట్యాక్స్ ని కలెక్ట్ చేయడు. ఈ స్పెసిఫైడ్ రిజిస్టర్డ్ డీలర్ మాత్రమే దాన్ని ఆర్సీఎం కింద ఆ రెస్పెక్టివ్ రేట్ ఎంతో దాని ప్రకారం ఆర్సీఎం కింద గవర్నమెంట్కి పే చేస్తాడు. ఇప్పుడు ప్రస్తుతానికి దీంట్లో అన్రిజిస్టర్డ్ డీలర్ ఎవరైనా కావచ్చు, ఈ గూడ్స్ ఆర్ సర్వీసెస్ తప్ప మిగతావి పర్చేజ్ చేసేటువంటి రిజిస్టర్డ్ డీలర్ ఏంటి వాళ్ళు గవర్నమెంట్ స్పెసిఫై చేస్తుంది కదా. ఇప్పుడు ప్రస్తుతానికి స్పెసిఫై చేసింది ఒకే ఒక రిజిస్టర్డ్ డీలర్ ఎవరంటే రియల్ ఎస్టేట్ సెక్టార్లో బిల్డర్ అంటాం, దాన్నే ప్రమోటర్ అంటాం. బిల్డర్ అన్నా ప్రమోటర్ అంటే బిల్డర్ ఆర్ ప్రమోటర్ మాత్రమే స్పెసిఫై చేశారు. ఆ బిల్డర్ ఆర్ ప్రమోటరు తన యొక్క రియల్ ఎస్టేట్ దాంట్లో బిల్డింగ్స్, రెసిడెన్షియల్ యూనిట్స్ కానీ కమర్షియల్ యూనిట్స్ కానీ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి పర్చేజెస్ చేస్తే మెటీరియల్ ఏదైనా సరే, సరేనా, గూడ్స్ అలాగే సర్వీసెస్ కూడా తీసుకుంటాడు. ప్లంబింగ్ సర్వీసెస్, కార్పెంటర్ అన్ని సర్వీసెస్ ఆర్ గూడ్స్ ఏవైనా సరే అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర ఇవి కాక తీసుకున్నట్లయితే ఈ రియల్ ఎస్టేట్ బిల్డర్ ఆర్ ప్రమోటరు అతను ట్యాక్స్ దాని యొక్క రేట్ ప్రకారం 18% ఉంటుంది, మామూలుగా కొన్నిటికి తక్కువ ఉంటుంది. ఆ రేట్ ప్రకారం ఇతను 9(4) కింద రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద అతను పే చేసి ఐటీసీ తెచ్చుకోవాలి. ఇది రెండవది. మూడవది వచ్చి 9(5) సబ్సెక్షన్ 9 సెక్షన్ సబ్సెక్షన్ 5 వచ్చి ఇదేంటంటే ఇది అందరికీ వర్తించదు. ఇది ఓన్లీ ఈ కామర్స్ ఆపరేటర్స్, అంటే ఒక ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ పెట్టుకొని బయ్యర్స్ దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకొని వేరే సప్లైస్ ద్వారా వాళ్ళకి సప్లై చేస్తారు. వీళ్ళనే ఈ కామర్స్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ పెట్టి వాళ్ళు ఆపరేషన్ చేస్తారు. దీన్నే ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్స్ అంటాం. ఉదాహరణకి స్విగ్గీ, జొమాటో, ఊబర్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కూడా, అలాగే ఇంకేదేదో ఉంటాయి చాలా, ఇవన్నీ కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్. వీటిని ఈసీఓ అంటారు. ఈసీఓలో సర్వీస్ ఇచ్చేటటువంటి ఈసీఓలో గూడ్స్ కాకుండా సర్వీసెస్ గూడ్స్ కూడా కొన్ని ఇచ్చేటప్పుడు ఈసీఓలో ఇప్పుడు మామూలుగా దీంట్లో సప్లై చేస్తాడు, అతను ట్యాక్స్ కట్టకుండా పర్చేజ్ చేసేటువంటి బయ్యరు అంటే రిసిపియంట్, సప్లయరు ఇద్దరు జిఎస్టీ పే చేయకుండా రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద
ఈ ఎలక్ట్రానిక్ ఆపరేటర్ ట్యాక్స్ పే చేయాలి. పే చేస్తాడు ఆర్సీఎం కింద రెస్పెక్టివ్ రేటు ప్రకారం పే చేసి తర్వాత మళ్ళీ ఐటీసీ తెచ్చుకుంటాడు. సో సప్లయర్ ఇక్కడ వచ్చి సప్లయర్ కలెక్ట్ చేయకూడదు ట్యాక్స్, రిసిపియంటే పే చేస్తాడు. ఇక్కడ సప్లయర్ అన్రిజిస్టర్డ్ డీలర్ చేయకూడదు, రిసిపియంటే పే చేస్తాడు. ఇక్కడ రిసిపియంట్ పే చేయడు, సప్లయర్ పే చేయడు, ఈ కామర్స్ ఆపరేటర్ పే చేయాలి జిఎస్టి. దానికి రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద ఇవన్నమాట రివర్స్ ఛార్జ్ మెకానిజం. దీంట్లో మనం నేర్చుకునేది ఎంత మామూలే, ఒకటి నేర్చుకుంటే మిగతా ఎంత సేమ్. దీంట్లో మనం నేర్చుకునేది మెయిన్గా ప్రతి బిజినెస్కి అవసరమైంది జీటీఏ సర్వీస్. జీటీఏ సరే అసలు ఏంటి జీటీఏ అంటే, జీటీఏ సర్వీస్ అంటే ఏంటి? దాంట్లో మామూలుగా 5% రివర్స్ ఛార్జ్ జీటీఏకి, దాంట్లో 12% కూడా ఉంది. ఏంటంటే ఇప్పుడు జీటీఏ అంటే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ. గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అంటే ఏంటి? గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళందరూ గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా, బయట లారీలు ఉంటాయి, గూడ్స్ ఆటోలు ఉంటాయి, ఇవన్నీ గూడ్స్ ట్రాన్స్పోర్టే చేస్తాయి కదా. ఆ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి ప్రతి ఒక్కరూ జీటీఏ సర్వీస్ కిందకి రారు. జీటీవీ అంటే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ కిందకి రారు. గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అంటే ఎనీ పర్సన్ రెండరింగ్ సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్. ప్యాసింజర్స్ పనికిరాదు, ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై రోడ్. కానీ రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, వాటర్ వేస్ కానీ అవన్నీ జీటీఏ కిందకి రాదు. జీటీఏ అంటే ఏంటి? ఎనీ పర్సన్ గివింగ్ సర్వీస్ ఇన్ రిలేషన్ టు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై రోడ్. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై రోడ్ అండ్ ఇష్యూయింగ్ కన్సైన్మెంట్ నోట్. అంటే ఈ ట్రాన్స్పోర్ట్ సర్వీస్కి సంబంధించిన రిసిప్ట్ లేదా బిల్లు, దాన్ని ఏమంటామంటే మనం మామూలు పరిభాషలో లారీ రిసిప్ట్ అంటాం. మామూలుగా మనం నవత, ఈ ఎస్ఆర్ఎంటీ ఉంటాయి కదా, వీటన్నిటిని ఏమంటామంటే జీటీఏ అంటాం. అవి మాత్రమే జీటీఏ. రోడ్లో లారీలు ఉంటాయి, పిలిచి లారీలో ట్రాన్స్పోర్ట్ చేసి గూడ్స్ ఎక్కడికో పంపుతాం, కిరాయి పే చేస్తాం, అది జీటీఏ కాదు. అలాగే ఆటో ఉంటుంది, ఆటోలో పంపుతాం గూడ్స్, వాళ్ళంతా జీటీఏలు కాదు. వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తూ దాంతో రిసిప్ట్ ఇస్తారు. లారీలో మనం బుక్ చేస్తే వాళ్ళు రిసిప్ట్ ఇస్తారే, మనం మామూలుగా మన భాషలో ఉంటాం ఎల్ఆర్ అంటాం, అంటే లారీ రిసిప్ట్. ఎల్ఆర్ అంటాం, అది లారీ బిల్లు లేదా ఎల్ఆర్ అంటాం. అసలు యాక్చువల్ టర్మ్ ఏంటంటే కన్సైన్మెంట్ నోట్. ఇప్పుడు గూడ్స్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మూవ్ చేస్తే దాన్ని కన్సైన్మెంట్ అంటాడు. పంపే వ్యక్తిని కన్సైనర్ అని, అక్కడ గూడ్స్ రిసీవ్ చేసుకుంటాడే అతన్ని కన్సైనీ అంటాం. సో ఇప్పుడు ఈ కన్సైన్మెంట్ నోట్, కన్సైన్మెంట్కి సంబంధించినటువంటి అక్నాలజ్మెంట్ అన్నమాట అది. దాంట్లో కన్సైనర్ ఎవరు, అతని యొక్క జిఎస్టీ నంబర్ ఉంటే జిఎస్టీ నంబర్, అలాగే అతని యొక్క అడ్రస్, రిసీవ్ చేసిన గూడ్స్ రిసీవ్ చేసిన వ్యక్తి కన్సైనీ ఎవరు, అతని యొక్క అడ్రస్, అలాగే ఈ గూడ్స్ యొక్క డీటెయిల్స్ ఏంటి, గూడ్స్కి సంబంధించి ఇన్వాయిస్ ఉంటుంది కదా, సప్లైర్ ఇస్తాడు, ఆ ఇన్వాయిస్ నంబర్ ఎంత, ఆ ఇన్వాయిస్ డేటు, ప్లస్ ఆ ఇన్వాయిస్ సంబంధించిన గూడ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ మెన్షన్ చేస్తూ ఇప్పుడు ఇతను ఇచ్చి సరే ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఛార్జెస్ ఎంత, దాన్నే ఫ్రైట్ అంటాం, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటాం, మామూలుగా ఫ్రైట్ అంటాం. జీటీఏకి సంబంధించి ఫ్రైట్ ఛార్జెస్ అంటాం. ఫ్రైట్ ఎంత, ఆ ఫ్రైటే కాకుండా ఇతరత్ర ఏమైనా ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్, లోడింగ్ అన్లోడింగ్, స్టోరేజీ. ఇప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు గోడౌన్లో స్టోర్ చేస్తాడు, స్టోరేజ్ కానీ లోడింగ్ అన్లోడింగ్ అంటే ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే అవన్నీ ఎంటర్ చేసి ఆ కన్సైన్మెంట్ నోట్ ఇష్యూ చేస్తాడు. ఇలా కన్సైన్మెంట్ నోట్ ఇష్యూ చేయాలి. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై రోడ్ అండ్ ఇష్యూయింగ్ కన్సైన్మెంట్ నోట్, వాళ్ళు మాత్రమే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అంటాం. వాళ్ళు ఇచ్చే సర్వీస్కి వాడు ఛార్జ్ చేస్తాడే దాన్నే ఫ్రైట్ ఛార్జెస్ అంటాం. ట్రాన్స్పోర్ట్ చేసిన కూడా అంటాం, కానీ జనరల్గా అదే ఫ్రైట్ ఛార్జెస్ అంటాం. ఈ ఫ్రైట్ ఛార్జెస్ మీద చెప్పాం కదా, ఈ ఎవరైనా సరే సేల్ చేసే వ్యక్తి అంటే సప్లయర్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, ఆ సప్లయరు రిజిస్టర్డ్ కావచ్చు, అన్రిజిస్టర్డ్ కావచ్చు. అలాగే ప్రతి దాంట్లో, అలాగే అన్ని సర్వీసులో సప్లయర్ అయినా సరే, అని రిజిస్టర్డ్ అయినా అన్రిజిస్టర్డ్ అయినా వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు, ఆర్సీఎంఏ వర్తిస్తుంది. ఒక జీటీఏలో కూడా రిజిస్టర్డ్ కావచ్చు, అన్రిజిస్టర్డ్ కావచ్చు. రిజిస్టర్డ్ అయినా అన్రిజిస్టర్డ్ అయినా 5% ఆర్సీఎం వర్తిస్తుంది, ట్యాక్స్ రేటు 5%. రిజిస్టర్డ్ అయినా అన్రిజిస్టర్డ్ అయినా సరే ఆర్సీఎం వర్తిస్తుంది. వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు, బిల్లులో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రమే వేయాలి, జిఎస్టీని వేయకూడదు. ఎట్ ద రేట్ 5% మాత్రము ఈ యొక్క రిసిపియంట్ ఆఫ్ సర్వీస్ మాత్రం, రిసిపియంట్ ఆఫ్ గూడ్స్ కాదు, రిసిపియంట్ ఆఫ్ సర్వీస్ అనే ఉంటాడు జనరల్గా. ఆ రిసిపియంట్ ఆఫ్ సర్వీసు 5% ఆర్సీఎం పే చేయాలి. ఓకే. దీంట్లో ఒక చిన్నది ఏంటంటే 12% ఏంటంటే
ఈ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ వీళ్ళు ఎవరైనా సరే రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ ఏమైనా ప్రాబ్లం లేదు. ఈ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ కూడా రిజిస్టర్డ్ అయినా అన్రిజిస్టర్డ్ అయినా 5% ఆర్సీఎం. కానీ రిజిస్టర్డ్ జీటీఏ అయితే అన్రిజిస్టర్డ్ కాదు. అన్రిజిస్టర్డ్ అంటే ట్యాక్స్తో పనే లేదు. జిఎస్టీలో రిజిస్ట్రేషన్ కాలేదంటే వాడికి నంబరే ఉండదు, వాడు జిఎస్టీని కలెక్ట్ చేయకూడదు, గవర్నమెంట్ కట్టకూడదు, రిజిస్టర్డ్ కూడా కట్టకూడదు అనమాట. వాడైతే అసలు కట్టేదానికి లేదు. సరేనా? కాబట్టి ఈ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అన్రిజిస్టర్డ్ అయితే నో ప్రాబ్లం, ఖచ్చితంగా ఆర్సీఎం 5% వర్తిస్తుంది ఖచ్చితంగా. అదే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ రిజిస్టర్డ్ అయితే, రిజిస్టర్డ్ అయినా 5% ఆర్సీఎం వర్తిస్తుంది. కానీ వాడికి గవర్నమెంట్ ఈ చట్టంలో రీసెంట్గా 2-3 ఏళ్ల కింద ఒక ఆప్షన్ ఇచ్చారు. 5% ఆర్సీఎం కింద రిసిపెంటే పే చేస్తాడు, వీడు తన డబ్బు తన యొక్క ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రమే కలెక్ట్ చేసుకుంటాడు. మన దగ్గర నుంచి ఎటువంటి ట్యాక్స్ కలెక్ట్ చేయడు, గవర్నమెంట్కి కట్టడు. కాకుండా ఆప్షన్ ఏంటంటే, లేదంటే 12% కలెక్ట్ చేసి నేను 12% అయినా 5% అయినా కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేస్తాను అనే ఆప్షన్ తీసుకోవచ్చు. అలా కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేస్తే దాన్ని ఏమంటాం? ఫార్వర్డ్ ఛార్జ్. మామూలుగా 5% చొప్పున ఆర్సీఎం రివర్స్ ఛార్జ్ వర్తిస్తుంది. కానీ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అనేది రిజిస్టర్డ్ అయితే అప్పుడు వాడికి ఆప్షను 12% ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం కింద కూడా అతను సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకుంటే 12% కలెక్ట్ చేస్తాడు, బిల్లులో 12% చేస్తాడు, రిసిపెంట్ పే చేస్తాడు, వాడు గవర్నమెంట్ పే. అప్పుడేమవుతుంది? అది ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం అవుతుంది. అంటే మిగతా గూడ్స్ సర్వీసెస్ ఉంటే, పర్చేజ్ ఆఫ్ గూడ్స్, ఇతర సర్వీసెస్ ఏముంటాయో వాటిలాగా అది కూడా ఫార్వర్డ్ ఛార్జ్ కింద అవుతుంది. అప్పుడు రిసిపెంట్కి ఈ డైరెక్ట్ గా గవర్నమెంట్ పే చేసినటువంటి ఎటువంటి లైబిలిటీ ఉండదు. ఆర్సీఎం అయితేనే 5% పే చేయాలి, ఐటీసీ తీసుకోవాలి. 12% అయితే ట్రాన్స్పోర్టర్ అంటే జీటీఏకే పే చేస్తాం. సో ఇంకా మనం సపరేట్ గా మళ్ళీ పే చేసిన అవసరం లేదు. అదే గవర్నమెంట్కి పోతుంది, దాన్ని మనం ఐటీసీ మనం పే చేసి మనం తీసుకోకుండా డైరెక్ట్ గా జీటీఏకి ఫోన్ చెప్పి పే చేస్తే వాడు గవర్నమెంట్కి పే చేస్తాడు, దాన్ని ఐటీసీ తీసుకుంటాం. సో 12% అయితే మనం వాడికి పే చేస్తాం, గవర్నమెంట్కి కాకుండా ఐటీసీ తీసుకుంటాం. ఆర్సీఎం అయితే గవర్నమెంట్కే పే చేస్తాం, గవర్నమెంట్ నుంచే తీసుకుంటాము. ఇదన్నమాట. దీనికి ఈ జీటీఏ అనేవాడు ఈ 12% ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం తీసుకోవాలంటే మనకు ఐటీసీ మాత్రమే వస్తుంది. ఇది యొక్క పేమెంట్ అనేది ఇతర గూడ్స్కు సంబంధించి వాటితోటి కలిసిపోతుంది. పోతే ఈ జీటీఏ అనేవాడు ఈ 12% సెలెక్ట్ చేసుకుంటే, అలా కావాలి అంటే ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం కింద చేసుకోవాలి అంటే అతను ప్రతి సంవత్సరం ఏంటంటే మార్చి 15 లోపల షెడ్యూల్ 5 అని చెప్పి ఒక అప్లికేషన్లో గవర్నమెంట్కి అప్లై చేసుకొని ఈ 12%ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఆప్ట్ చేసుకోవాలి. అలా చేసుకుంటే అప్పుడు అతను 12% కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేయొచ్చు. అది ఎందుకు చేస్తారంటే, ఇప్పుడు ఆర్సీఎం అయితే ఏం పని లేదు, వాడికి వీళ్ళే పే చేస్తున్నారు. కానీ 12% ఎందుకు సెలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ వాడికి ఏం ఆదాయం దీనివల్ల? 12% కలెక్ట్ చేస్తాడు, గవర్నమెంట్ పే చేస్తాడు, ఈ రిసిపెంట్ పే చేశాడు, అతనే ఐటీసీ తీసుకుంటాడు. ఇతనికి ఏం దానివల్ల లాభం ఏంటంటే, ఇతను ఇలా 12% కలెక్ట్ చేసి గవర్నమెంట్ కడితే ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం కింద గవర్నమెంట్ కడితే గవర్నమెంట్ నుంచి మళ్ళీ మనం ఐటీసీ తీసుకుంటాం, రిసిపెంట్ ఐటీసీ తీసుకుంటాడు. స్పెషల్ బెనిఫిట్ ఏమైనా గవర్నమెంట్ కూడా. కానీ అలా చేసినట్లయితే ఈ జీటీఏ ఇన్పుట్ సర్వీసెస్ గూడ్స్ లేదు. ఇన్పుట్స్ అంటే అతను పర్చేజ్ చేసి ఏదన్నా అతను సర్వీసెస్ పర్చేజ్ చేసిన క్యాపిటల్ గూడ్స్ అంటే అసెట్స్, లారీలు, ఆటోలు పర్చేజ్ చేయొచ్చు కదా ట్రాన్స్పోర్ట్కి. అలా అది అలాగే ఇన్పుట్ సర్వీసెస్ అంటే వేరే లారీలు వేరే వాళ్ళ దగ్గర లారీలు కిరాయికి తీసుకోవడం, ఇటువంటి సర్వీసెస్ తీసుకుంటాడు కదా. అలాంటి సర్వీసులు తీసుకున్నప్పుడు వాళ్ళకి పే చేయాలి కదా ట్యాక్స్. వాళ్ళకి పే చేయాలి ట్యాక్స్ అంటే ఆ ట్యాక్స్ కానీ అది ఐటీసీ, దానికి ఐటీసీ తీసుకోవాలి కదా. అదే అలాగే ఏదన్నా ఫిక్స్డ్ అసెట్స్ అంటే క్యాపిటల్ అసెట్స్ కానీ పర్చేజ్ చేస్తే, క్యాపిటల్ గూడ్స్ పర్చేజ్ చేస్తే దాని మీద ట్యాక్స్ ఉంటుంది, వాడికి పే చేస్తారు కదా. అది వీడి మళ్ళీ ఐటీసీ తీసుకోవచ్చు. అలా ఐటీసీని అతని యొక్క ఇన్పుట్ సర్వీసెస్, అతను పర్చేజ్ చేసేటటువంటి ఇన్పుట్ సర్వీసెస్, ఇన్పుట్ సర్వీసెస్ అండ్ ఇన్పుట్స్ లోనే క్యాపిటల్ ఇన్పుట్స్, అదే క్యాపిటల్ గూడ్స్ ఇన్పుట్ సర్వీసెస్, క్యాపిటల్ గూడ్స్ కనుక ఏమైనా పర్చేజ్ చేస్తే అతను ట్యాక్స్ పే చేయాలి కదా. పే చేస్తే దానికి అతనికి ఐటీసీ వస్తుంది. ఈ డబ్బులు కాదు, ఈ కలెక్ట్ చేసి కట్టిన దానికి రిసిపెంట్ తీసుకుంటాడు, వాడికి రా. ఈ 12% కలెక్ట్ చేసి కట్టినందువల్ల వాడి యొక్క సొంతానికి ఇన్పుట్ సర్వీసెస్, క్యాపిటల్ గూడ్స్ పర్చేజ్ చేసిన ఉంటే దాని మీద ఉన్న జిఎస్టీ ఉంటే అది వాడికి ఐటీసీ వస్తుంది. అందువల్ల ఇటు సెలెక్ట్ చేసుకుంటారు అందరూ. అలా సెలెక్ట్ చేసుకుంటే ఫామ్ 5 సబ్మిట్ చేయాలి ప్రతి సంవత్సరం మార్చి 15. పోతే
ఇన్వాయిస్ బిల్లులో కూడా 12% ట్యాక్స్ వేయొచ్చు. ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం 12% ట్యాక్స్ వేస్తాడు. అక్కడ నేను సెలెక్ట్ ఆప్టెడ్ ఫర్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం ఎట్ రేట్ ఆఫ్ 12% అని చెప్పి డిక్లరేషన్ ఇవ్వాలి. ట్యాక్స్ వేస్తాడు. ఇదే ఆర్సీఎం వాడేం అన్రిజిస్టర్డ్ డీలరు వాడేం సెలెక్ట్ చేసుకోబడ్డా, రిజిస్టర్డ్ డీలరు 12% వాడు సెలెక్ట్ చేసుకోలేదు అనుకో 5% వర్తిస్తుంది. అప్పుడైనా సరే అన్రిజిస్టర్డ్ అయినా సరే ట్యాక్స్ వేయకూడదు. ట్యాక్స్ వేయకూడదు. బిల్లులో ట్యాక్స్ వేయకూడదు. పోతే అదే కాకుండా అక్కడ ఆ ట్యాక్స్ని ఎవరు పే చేయాలి? ఎవడు? ఈ యొక్క రిసిపియంట్ పే చేయాలి. ఒకవేళ ట్యాక్స్ వేసినా సరే దాని టోటల్ అమౌంట్లో యాడ్ కాదు. కింద డిక్లరేషన్ ఇవ్వాలి ఏమనంటే పేమెంట్ గూడ్స్ జిఎస్టీ ఇస్ పేయబుల్ బై ద రిసిపియంట్. రిసిపియంట్ అంటే పర్చేస్ చేసిన సర్వీసు రిసిపియంట్. జిఎస్టీ ఇస్ పేయబుల్ బై ద రిసిపియంట్ అండర్ రివర్స్ ఛార్జ్ అనే డిక్లరేషన్. దాంట్లో వేసినా టోటల్లో కలవకూడదు. అసలు వేయాల్సిన అవసరం లేదు. వేసిన ట్యాక్స్ టోటల్లో కలవకూడదు. ఓన్లీ సర్వీస్ ఛార్జెస్ మాత్రమే ఉండాలి టోటల్లో. ట్యాక్స్ కూడా కనపడుతుంది కానీ టోటల్లో కలవదు. ఓకే, అప్పుడు ఆ విధంగా డిక్లరేషన్ ఇస్తే అప్పుడు దాని మీద ట్యాక్స్ని వాడేమి కలెక్ట్ చేయడు. ఓన్లీ ట్యాక్స్ వాల్యూ మాత్రమే కలెక్ట్ చేస్తాడు. ఈ 5% ట్యాక్స్ని రిసిపియంట్ గవర్నమెంట్కి పే చేస్తాడు ఆర్సీఎం కింద. 12% అనుకో 12% ఆర్సీఎం కాదు. 12% ఉంటే వాడు ట్యాక్స్ వేసి ఉంటాడు. వేసి ఉంటే 12% అది ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. మామూలు ఇతర గూడ్స్ పర్చేజ్ కానీ ఇతర సర్వీస్ పర్చేజ్ కానీ ఎలాగో అలాగే వేస్తాం. వాడికి పే చేస్తాం. సప్లయర్కి పే చేస్తాడు రిసిపియంట్. పే చేస్తే వాడు గవర్నమెంట్కి పే చేస్తే మనకు ఐటీసీ మాత్రం వస్తుంది. వాడికి పే చేస్తాం ఐటీసీ వస్తుంది. ఆర్సీఎం అంటే మనమే పే చేస్తాం గవర్నమెంట్కి, ఐటీసీ వస్తుంది. ఫార్వర్డ్ ఛార్జ్ అంటే వాడి ద్వారా పే చేస్తాం గవర్నమెంట్కి, మనకు ఐటీసీ వస్తుంది. దీన్ని బుక్లో మనం ఎలా తీసుకోవాలి అనేది, అంటే బుక్లో దీన్ని ఎలా ఎంట్రీస్ వేయాలి, ఈ ఆర్సీఎంకి సంబంధించి ఎలా ఎంట్రీ వేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుంటాం. అంతవరకు చూడండి. 1-2 సార్లు చూడండి. చూసి 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వస్తుంది. సో ఇంతటితోటి ఈ వీడియో ముగిస్తున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. బాయ్.